Yeah, hi, all, good evening. Yeah, am I audible? Can you please confirm through chat? Yeah, fine. Thank you. I'm fine. Yeah, good evening, everyone. Thanks for joining. Let me try to share my screen. Okay, guys. Today will be the last session, guys. Okay, SCPs, the account organization చెప్పాలంటే multiple accounts కావాలి. I will try to make a recording of that. ఎలా ఒక వీడియో రికార్డ్ చేసి మల్టిపుల్ అకౌంట్స్ యూస్ చేసి నేను ఆర్గనైజేషన్ సపరేట్ షేర్ చేస్తాను మీకు. బట్ ట్రాన్సిట్ గేట్వే విపిసిలో పెండింగ్ ఉంది కదా, విల్ ట్రై టు understand what is transit gateway and how to establish that connections. All these things we will discuss in today's session. Let me minimize it. Yeah, 20%. Let me keep. Fine, guys. Okay. For example, we have multiple VPCs. For example, if you take multiple VPCs, this is VPC1, this is VPC1. For example, if you take two VPCs, how many connections are possible? Okay, this is VPC1 and this is VPC2. Only one connection is possible. I told previous classes lo kuda formula cheppuntanu. N into n minus 1 by 2. Here n is how many? 2. 2 into, okay, 1 by 2. How much? Total 1 connection. Okay, alane, for example, we have 3 VPCs. For example, we have 3 VPCs. 3 VPCs unte how many connections are possible? This is, for example, VPC 3. For example, this is VPC 3. We have 3 connections. చూడండి, హియర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే n ఇంటూ n మైనస్ 1 బై 2, హౌ మచ్? 3 ఇంటూ 2 బై 2. ఓకే, 3 connections. 3 connections are possible. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4 VPCs ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ మోర్ VPC. లెట్ మీ టేక్ వన్ మోర్ VPC. VPC 4. 4 VPCs ఉంటే ఎన్ని కనెక్షన్స్ పాసిబుల్? VPC 2 నుంచి VPC 4, అలానే VPC 1 నుంచి VPC 4, VPC 3 నుంచి VPC 4. ఓకే, n ఇంటూ n మైనస్ 1 బై 2, హౌ మెనీ కనెక్షన్స్? 4 ఇంటూ 3 బై 2. ఓకే, టోటల్ 6 కనెక్షన్స్ ఆర్ పాసిబుల్. ఇలా నెంబర్ ఆఫ్ VPCs వెరీ లెస్ ఉంటే నో ప్రాబ్లం. ఇఫ్ యూ హ్యావ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ VPCs, నో ప్రాబ్లం. బట్ మోర్ నెంబర్ ఆఫ్ VPCs ఉన్నప్పుడు ఇలా VPC పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే అంత ఈజీ కాదు. మీకు మోర్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నప్పుడు VPC పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ చూడండి గైస్. ఇఫ్ యు ఆర్ సీయింగ్ లైక్ దిస్, నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. అప్పుడు పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా డిఫికల్ట్. అంటే నెంబర్ ఆఫ్ VPCలు ఇంక్రీజ్ అవుతా ఉండే కొంది నీ పీరింగ్ కనెక్షన్స్, నెంబర్ ఆఫ్ పీరింగ్ కనెక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ప్రాబ్లం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వన్ VPC కనెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ VPC 1. వీ హ్యావ్ వన్ మోర్ VPC 2. వీ హ్యావ్ వన్ మోర్ VPC 3. VPC 1 నుంచి VPC 2 కనెక్షన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అలానే VPC 2 నుంచి VPC 3 కనెక్షన్ ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు 1 నుంచి 2 కుంది, 2 నుంచి 3 కుంది కదా. అలానే VPC 1 నుంచి VPC 3కి కనెక్షన్ ఉండదు. దిస్ ఇస్ నాట్ ఎ ట్రాన్సిట్. అంటే VPC 1 నుంచి VPC 3 కనెక్షన్ ఉండదు. 1 to 2 ఉంది, 2 to 3 ఉంది. దిస్ ఇస్ ఆల్సో ప్రాబ్లం. ఇలా కనెక్షన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ట్రాన్సిట్ నాట్ పాసిబుల్. ఇలా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకనేసి మనం వీఆర్ గోయింగ్ ఫర్ ద ట్రాన్సిట్ గేట్వే. చాలా ఇంపార్టెంట్ గైస్. ఇంటర్వ్యూలో ఎక్కువ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీరింగ్ అండ్ ట్రాన్సిట్ గేట్వే అని అడగవచ్చు. ఇంటర్వ్యూలో ఎక్కువ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీరింగ్ అండ్ ట్రాన్సిట్ గేట్వే అడిగేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి.
Okay, fine. For example, let me take this is my transit gateway. For example, this is my transit gateway. ఈ ట్రాన్సిట్ గేట్వే మల్టిపుల్ వీపీసీస్తో మనం ఒక సెంట్రల్ ప్లేస్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ VPC1, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ VPC2 అండ్ VPC3 లైక్ దిస్ మల్టిపుల్ వీపీసీస్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకని మనం ఏం చేద్దాం అంటే ఈరోజు ఒక రెండు వీపీసీస్ని తీసుకొని ట్రాన్సిట్ గేట్వే రెండింటి మధ్యలో ఎస్టాబ్లిష్ చేద్దాం. మీరు 3 VPCs తీసుకున్నా కానీ కాన్సెప్ట్ సేమే. 3 VPCs తీసుకున్నా కానీ కాన్సెప్ట్ సేమే. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో అండ్ టేక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, this is my VPC1, this is my VPC1 and let me take this is my VPC2, this is my VPC2, this is my VPC2. ఓకే, రెండు సబ్నెట్స్ ఈ VPCలో ఒక సబ్నెట్ లాంచ్ చేస్తున్నాను. హియర్ ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు లాంచ్ వన్ పబ్లిక్ సబ్నెట్. Here also we have one public subnet. Here also we have one public subnet. Inside that we are trying to launch one EC2 mission. Here also we are trying to launch one EC2 mission. Okay, then for this public subnet lo unnatuvanti daniki we are trying to create a route table. Here also we are trying to create a route table. We are associating with this route table to this subnet. Here also. And internet access కావాలి అంటే we need to create an IGW and attach to this VPC. Here also we are trying to create an internet gateway and attach this to VPC. Okay, and one more thing, ఇక్కడే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓకే, దిస్ ఇస్ ద VPC1. లెట్ మీ గివ్ VPC1. దిస్ ఇస్ VPC2. దిస్ ఇస్ VPC2. ఈ రెండింటికి మీరు ట్రాన్సిట్ గేట్వే అప్లై చేయాలా. దానికోసం యూ నీడ్ టు క్రియేట్ వన్ ట్రాన్సిట్ గేట్వే అండ్ వీ నీడ్ టు క్రియేట్ అన్ అటాచ్మెంట్స్. ఓకే, దాని తర్వాత దానికి సంబంధించినటువంటి రౌట్ రికార్డ్స్ అన్ని రౌట్ టేబుల్లో మనం క్లియర్గా అప్డేట్ చేయాలా. ఓకే, విల్ సీ దట్. అండ్ ఈ VPC ఫర్ ఎగ్జాంపుల్ CADR ఐఎమ్ టేకింగ్ 10.0.0.0/16. హియర్ ఐఎమ్ టేకింగ్ 11.0.0.0/16. Around 65,000 IPs possible inside this VPC. And for this subnet, I am taking CADR as 10.0.1.0/24, 256 IPs possible. Here 11.0.1.0/24 I am taking. Total around 256 IPs possible inside this subnet. ఓకే, ఈ రెండింటికి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. Okay, fine. Okay, like this we need to set up. Let me go and try to set up this transit gateway. Let me go to here. Let me log in. Let me open VPC. First, let me create VPC1. This is the default VPC, guys. Let me create a VPC1. Let me give the CADR 10.0.0.0/24, or else you can give 16. Fine. Let me create a VPC. Inside this VPC, for that I need to create an internet gateway. This is internet gateway for VPC1. Okay, let me try to /26 I given. Okay, ఇక్కడ ఎడిట్ చేయాలంటే ఉన్నదాన్ని మనం ఎడిట్ చేయలేము, కొత్తది యాడ్ చేసుకోవచ్చు. కానీ
ఓకే. /26 అంటే ఇంక దాని తర్వాత మనం 28 దాకా వెళ్ళొచ్చు అనుకుంటా. మనమే ఎక్కువ మిషన్స్ లాంచ్ చేయడం లేదు కదా! ఇప్పుడు /26 అంటే ఎన్ని ఐపీస్ పాసిబుల్ గైస్? 32లో 2 పవర్ 6 అంటే 32లో 2 పవర్ 5 32 64లో 5 తీసేస్తే ఎంత? 59 ఐపీస్ పాసిబుల్. మనం 1 ఆర్ 2 మిషన్సే లాంచ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లమ్. ఓకే. చూద్దాం. లెట్స్ సీ. Okay, let me go and try to create internet gateway. Already created internet gateway. Let me try to attach this internet gateway to my VPC. This is the VPC. Yes, attach it. Then let me create a subnet. Already default VPC లో ఉండేటువంటి subnets. Let me select this is the VPC. Inside this, I'm trying to create a subnet VPC one public subnet. Public subnet. I'm trying to create a 1A availability zone. Here, let me use header 10.28 కన్నా ఎక్కువ పోకూడదు AWS లో. Here, let me give 1.0/28. Is it going to allow? Let's see. 28 అని అంటే okay. Let me give 27 also no problem. 27 అంటే 32 IPs పాసిబుల్ ఉంది. అడ్రస్ header is not within that VPC. ఇక్కడ 0నే ఉండాలి. What I need to do? Okay, let me try to create like that. 32 IPs అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 28 ఇచ్చారనుకోండి. 28 ఇస్తే ఎన్ని ఐపీస్ పాసిబుల్ అవుతుంది? 16 పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ 16 పాసిబుల్ అవుతున్నాయి అంటే 128 ఇవ్వచ్చా? నో. 256 అంటే అది సబ్నెట్. ఓకే, ఫైన్. ఇన్ ది సబ్నెట్ దిస్ ఇస్ ద షేడర్ ఈక్వెంట్. అంటే కొంచెం తగ్గించాం, ఓన్లీ 11 ఐపీస్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. యాక్చువల్గా 16 రావాలా, ఒక సబ్నెట్ 5 పోతుంది కదా. చిన్న విపిసి రేంజ్ ఇది, స్మాల్ షేడర్ రేంజ్. ఓకే, లెట్ మీ క్రియేట్ ఎ రౌట్ టేబుల్. Create a route table. Okay, VPC1 route table. Let me create inside this VPC. Let me create a route and associated with this route with my public subnet. Yes, we associated. Okay, route table also created and we associated. Fine. Let me go to anything is pending. Internet gateway also taken. Let me try to launch EC2. Let me go and try to launch an EC2. Go to instances. This one is VPC1 EC2 instance. Let me take Red Hat or Ubuntu, anything is fine. Else you can go with Amazon Linux also. Scroll down, let me select my keypad to SSH and can select already create a security group create చేస్తుంటే చూడండి. Let me change the network settings. We are trying to create this in VPC1 public subnet. We need here and we have only one subnet inside this VPC. Okay, fine. Okay, let me try to launch an instance. VPC1 సెటప్ రెడీ. మీరు టెరాఫామ్ ద్వారా చేస్తుంటే ఒక 2 minutes అంతే. మీ దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ కానీ ఉంటాయి. It is created. Instance is created. Let me try to do the SSH. Session.
It's VPC1 instance. Wait, is not connecting. Let me type Control R. Anything we missed, guys, in this? Let me go to security. It already opened. Why this instance is not connected? Let me connect it. Okay, understood. ఈ రౌట్ టేబుల్లో we need to add the internet gateway record, guys. అప్పుడే నువ్వు ఆ ఇన్స్టెన్స్ నెసెసరీ చేయగలవు. ఎస్ ఆర్ నో? ఆ ఇంటర్నెట్ గేట్వే రికార్డ్ ఇక్కడ యాడ్ చేయాలి. దట్ ఈస్ ద రీజన్. ఓకే, లెట్ మీ గో టు మై రౌట్ టేబుల్. దిస్ ఈస్ మై రౌట్ టేబుల్. లెట్ మీ ఎడిట్ ద రౌట్. Let me SSH from any instance we are trying to add the internet gateway. Yes. మనం ఎందుకంటే డిఫాల్ట్ VPC లోకి వెళ్ళడం వల్ల కస్టమ్ VPC కాబట్టి. Now it will connect. Control S, Control R. It is connected. Okay, fine. If you are trying to ping Google also, ping google.com. Ping google.com. Yes, it is reaching. It is reaching. Fine. Next, let me go and try to create a VPC2. Let me go and try to create a VPC2. This is VPC2. Here, let me give the CID error, for example, 11.0.0.0 slash 16. This is VPC2. Let me create a internet gateway for this. Create an internet gateway. VPC2. Let me create it. Let me attach that internet gateway to VPC2. Once you attached, let me create a subnet inside this. Create a subnet for this VPC2. Let me create it. Subnet name VPC2 public subnet. We're trying to create in one availability zone. CIDR 11.0.1.0/16 or /24. You can keep how many IPs? 256 IPs possible. Create a subnet. Yes, let me create a route table. Create a route table. VPC2 public route table. This is second VPC we are trying to create. Create a route table. Yes, let me go to subnet associations. Let me associate it with this subnet. Yes, next is what? Let me go to my route table, add the internet gateway record, add a record. This is the record we are adding. Let me try to add internet gateway record. This is the record. Fine. Next is what? Everything is set up ready. Fine. Here also we added internet gateway. Let me go and try to launch EC2 inside this VPC. Let me go to instances. Let me try to launch an instance. This is VPC 2 instance. Amazon Linux is fine. Minimum configuration is enough. This is the key pair. Let me go to network settings. Here, let me select VPC2 and the public subnet. We need public IP. Yes, we are going with the default security group only. All right, let me try to launch an instance. Instance is launched successfully. I want to try to connect to my second EC2. Let me try to SSH. Let me try to load my file. This is my
VPC2. From here also we have internet connectivity. లేదు మీరు ఇంకొక VPCలో ప్రైవేట్ సబ్నెట్ లోకి ఇన్స్టెన్స్ లాంచ్ చేసి కనెక్టివిటీ చెక్ చేస్తానన్నా కదా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి బై డిఫాల్ట్ కనెక్షన్ ఉండదు. ఇది సపరేట్ విపిసి, ఇది సపరేట్ విపిసి, ఇది సపరేట్ విపిసి. మనం జనరల్గా పీరింగ్ ఇస్తాం. పీరింగ్ వల్ల మీకు ప్రాబ్లం తెలుసు కాబట్టి ఇప్పుడంటే 2 విపిస్ వెరీ లెస్ విపిసిస్ ఉంటే మీరు పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినా మీనింగ్ఫుల్ ఉంటుంది. బట్ విపిసి కౌంట్ పెరిగిపోయినప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ ద పీరింగ్ అండ్ ట్రాక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. దెన్ వాట్ యూ నీడ్ టు డూ హియర్, యూ నీడ్ టు క్రియేట్ ఏ NAT guys. Here you need to create a transit gateway. Here we need to create a transit gateway. Okay, let me create a transit gateway. Okay, VPC1 and VPC2, VPC1 to transit gateway. I am giving the name like this. Let me give the description also. Okay, it will assign guys. This is also default. It will assign. AWS will assign and different account మీరు ట్రాన్సిట్ గేట్వే ఎస్టాబ్లిష్ చేయాలంటే we need to select this option. No, we are not going for different account. We are doing within the same account only. Transit gateway CIDR it is asking. This is also optional. If you want, you can give it. Let me create a gateway. Transit gateway. Yes, it will take some time, guys. It will take some time. It's in a pending state. This is the ARN number 64512. ASN number for that gateway. మీకు ఆల్రెడీ తెలుసుకుని ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఆటోమేటిక్ AWS will create guys. Let them create this transit gateway. Still it is in pending state. Still it is in a creating state. Yes, now it is showing available. Okay, let me go to a transit gateway. Here you will see that ఇప్పుడు మనం ఏం చేసాం, just we created a transit gateway. That's it. వీటికి మనం అటాచ్మెంట్స్ క్రియేట్ చేయాలా, ఈవీపీసీ క్రియేట్ చేయాలా, మన దగ్గర ఉన్నటువంటి VPCs కి యూనిట్ టు క్రియేట్ అన్ అటాచ్మెంట్స్ గైస్. హియర్ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ ఆర్ ద రైట్. క్రియేట్ ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్. దిస్ ఇస్ VPC1 attachment. This is VPC1 attachment. This is the transit gateway. Type VPC. Okay, you need to select type VPC. Then VPC ID. This is the VPC ID. Only one subnet ఒకటే ఉంది కాబట్టి ఒకటే చూపిస్తుంది ఇక్కడ. Let me create an attachment. Yes, attachment also in pending. Let me create another attachment. VPC2 attachment. VPC2 attachment. Okay, let me select this is the transit gateway and let me go with second VPC. Create an attachment. Both are in pending. Wait for some time. It is in pending state.
for some time, guys. One is available. Both are available. Now you attached both the connections. ఇప్పుడు ఏం చేయాలనంటే ఓకే ఇక్కడ ఈ విపిసి నుంచి ఈ విపిసికి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే త్రూ ట్రాన్సిట్ గేట్ వెళ్తున్నాం కాబట్టి ఈ విపిసికి సంబంధించినటువంటి సిఐడార్ ని ఈ రౌట్ టేబుల్ ఎంటర్ చేయాలా, ఈ విపిసికి సంబంధించినటువంటి సిఐడార్ ని ఈ రౌట్ టేబుల్ ఎంటర్ చేయాలా. ఓకే, లెట్ మీ గో టు మై రౌట్ టేబుల్స్. Let me go to my route tables. Let me open the first route table. VPC1 route table open చేసిన తర్వాత VPC1 route table లో we need to take the VPC2 యొక్క CIDR range. VPC2 యొక్క CIDR range. This is the VPC2 యొక్క CIDR range. దీన్ని మనం VPC1 లో అప్డేట్ చేయాలి. ఓకే, దీన్ని మనం VPC1 లో అప్డేట్ చేయాలి. Here you need to select a transit gateway. This is the transit gateway attachment. Save it. Then let me take the VPC1 యొక్క CIDR తీసుకొని this is the VPC1 CIDR. అలానే ఈ VPC1 యొక్క CIDR ని we need to update into VPC2 route table. VPC2 route table. Here you need to update it. Okay, let me add this CIDR. Fine. Let me go to transit gateway. Yes, let me save the changes. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ రెండింటికి కనెక్టివిటీ ఉందా లేదా అనేది జనరల్గా ఎలా వెరిఫై చేస్తారు గైస్? హౌ కెన్ యూ వెరిఫై? కర్ల్ కమాండ్ హిట్ చేయడం కానీ, ఓకే లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ లెట్ మీ ట్రై ఇట్. Let me try, this is the IP of VPC2. Let me go to VPC1. బ్యాక్గ్రౌండ్ లో ఎటువంటి అప్లికేషన్ ఏమి హ్యాంగ్ అయిపోయింది. VPC1 ఇన్స్టెన్స్ స్టక్ అయిపోయింది. మీరు ఏదైనా వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేస్తుంటే కర్ల్ కమాండ్ హిట్ చేసిన రెస్పాన్స్ ఉంటుంది. Let me clear the screen. For example, let me try to ping to this IP. Not like this. ఒక బెస్ట్ యూస్ కేస్ తీసుకుందాం, వెబ్ సర్వర్ కానీ అలా. ఓకే, లెట్ మీ యూస్ కర్ల్ కమాండ్ అవి కాకుండా జస్ట్ I have two VPCs. Okay, with transit gateway attachment. I need to check the EC2 VPC's connectivity. VPC's connectivity. Please give better approach. Okay, already in both VPCs we have public instance. Simple example ఏదైనా ఇస్తాను. Each VPC attachment is fine. VPC CIDR update చేస్తున్నాం. VPC private connectivity checking. Just it is telling ping with private IP. Let me try to ping. Let me go to VPC second instance యొక్క private IP తీసుకోండి and try to ping it. Are you able to see the connectivity through private IP? ఈ రెండింటి కనెక్షన్ ఉందా? Are you understood? ఇప్పుడు నేను ఏం చేశాను? I mean a VPC2 only. Let me take the VPC1 యొక్క IP address. Okay, let me try to ping VPC.
what they are suggesting. Telnet is fine, SSH mode. Since your goal is validating the routing, check the security group. Yes, it is open. Networking commands. Even Telnet also. IP, let me take. What is the IP address? Telnet మళ్ళీ కాన్ఫిగర్ చేయాలా, ఇన్స్టాల్ చేయాలా, అంత అవసరం లేదు. ఇది వెబ్ సర్వర్ installation, after that validation samples. Okay, we can install Nginx, guys. Okay, let me try to already we are allowing that VPCC header. Okay, let me install Nginx in both the machines. This is VPC1 instance. Let me take VPC1 instance. This is already మన connect అయ్యింది VPC2 instance. It is installing. Let me connect to VPC1 also. అది disconnect అయిపోయింది. VPC2 iPhone user. This is VPC1 యొక్క instance. Here also, let me try to install that web server. Both the machines I am installing. Here it is finished. Here it is installing. Already ఈ setup చేశాం guys. Update the security group on VPCP instance. రెండిట్లో కూడా మనం అప్డేట్ చేసాం. VPCA ఇన్స్టెన్స్ నుంచి ఒకటే ఇన్స్టెన్స్ చెప్తున్నాడు. ఓకే, రెండిట్లో ఇన్స్టాల్ చేసాం. VPCA నుంచి వీఆర్ ట్రైంగ్ టు కర్ల్ దట్. ఓకే ఫైన్. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే వీఆర్ రన్నింగ్ కర్ల్ కమాండ్. ఓకే, http:// దెన్ ఇప్పుడు ఎక్కడున్నాం, VPC2లో ఉన్నాం. VPC1 యొక్క IP తీసుకోండి. ఓకే, అండ్ one more important point, we need to allow the 80 ports. Let me go to security group. Let me edit this. 80 port also we need to allow. Let me save this. This is VPC1 యొక్క instance యొక్క security group. Let me update this also. Let me update. చూసారా, ఎప్పుడైతే మీరు అప్డేట్ చేశారో యు ఆర్ గెటింగ్ ద రెస్పాన్స్. చూడండి, నేను VPC2లో ఉండి VPC1 యొక్క ఐపీని కర్ల్ చేస్తే ఐఎమ్ గెటింగ్ అవుట్పుట్. ఆర్ ఏబుల్ టు సీ, ఐఎమ్ గెటింగ్ అవుట్పుట్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు VPC2లో ఉండి VPC1లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ ఓపెన్ చేసి యూ కెన్ కర్ల్. ఓకే, లెట్ మీ ట్రై టు కర్ల్ టు VPC2 యొక్క ఐపీ అడ్రస్. VPC2 యొక్క ఇన్స్టెన్స్ IP అడ్రస్. VPC2 యొక్క IP అడ్రస్. ఓకే, దిస్ ఇస్ ద IP అడ్రస్. టేక్ దిస్ IP, కమ్ హియర్ అండ్ పేస్ట్ ఇట్. ఆర్ ఏబుల్ టు సీ కనెక్టివిటీ ఇస్తే మీరు ప్రైవేట్ ఇన్స్టెన్స్ ద్వారానే వ్యాలిడేట్ చేయాలని ఏం లేదు. ఇలా అయినా వ్యాలిడేట్ చేయొచ్చు గైస్. మీరు ప్రైవేట్ ఇన్స్టెన్సే తీసుకొని వ్యాలిడేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇలా కూడా మీరు వ్యాలిడేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు.
ఇలా కూడా మీరు వాలిడేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఆర్ గైస్ ఆర్ క్లియర్ అబౌట్ ట్రాన్సిట్ గేట్వే? అంటే మనం వితౌట్ పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయకుండా, అంటే ఇప్పుడు మీకు 20 VPCలు ఉన్న సేమ్ కాన్సెప్ట్, ఒకటే సెంట్రల్ ప్లేస్, అక్కడి నుంచే మనం డైరెక్ట్గా అప్లై చేస్తాం గైస్. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా అప్లై చేస్తాం. ఓకే, ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ట్రాన్సిట్ గేట్వే? మేజర్ ఇష్యూస్ ఏం రావచ్చు అంటే ఎస్సీ రౌట్ టేబుల్లో ప్రాపర్ రికార్డ్ అప్డేట్ చేయకపోవడం, ఓవర్లాప్ అవ్వకూడదు. ఒక VPCCIDR ఇంకో VPCCIDRs ఓవర్లాప్ అవ్వకూడదు. ఓకే, రౌట్ టేబుల్లో ప్రాపర్గా రికార్డ్స్ ఎంట్రీ ఇవ్వకపోవడం, కనెక్షన్ మిస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్స్ దగ్గర ఇష్యూ రావచ్చు. సబ్నెట్ లెవెల్లో నాకెల్ దగ్గర కనెక్టివిటీస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అటువంటి ఇష్యూస్ వస్తుంటాయి. ఓకే, మనం ప్రాపర్గా అటాచ్మెంట్ కరెక్ట్గా చేస్తే పెండింగ్ నుంచి నీకు అది అవైలబుల్ స్టేట్లోకి వస్తుంది. ఓకే, ఫైన్. గైస్, ఇక్కడ ఆల్రెడీ I uploaded all the videos related to AWS. Even previous class also I uploaded. Guys, I tried to manage 1 week actually, but present situation is not good. Here you can see that AWS videos, all AWS videos uploaded already. Today video also we are uploading. Okay, this is the last session of AWS, guys. Inka someone requested this one. ఓకే, ఎండ్ పాయింట్ సర్వీసెస్ దీని గురించి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐ విల్ ట్రై టు మేక్ ఏ సపరేట్ వీడియో ఆన్ దిస్. ఐ నీడ్ టు టెస్ట్ ఇట్ దిస్. ఓకే, ఐ విల్ ట్రై టు మేక్ ఏ సపరేట్ వీడియో రిలేటెడ్ టు దిస్ ఆప్షన్. అండ్ ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి వీ నీడ్ మల్టిపుల్ అకౌంట్స్ గైస్. ఇయర్ మల్టిపుల్ అకౌంట్స్ కావాలి. బిల్లింగ్ సిస్టమ్ మేనేజ్ చేయాలన్నా కానీ, అకౌంట్ లెవెల్లో పర్మిషన్స్ మేనేజ్ చేయాలన్నా కానీ, ఆ పాలసీస్ ఇవ్వడం, మల్టిపుల్ అకౌంట్స్ కావాలి. ఒక 2-3 రూట్ అకౌంట్స్ తీసుకొని నేను ఐ విల్ ట్రై టు మేక్ ఏ సపరేట్ వీడియో అండ్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. ఇదొకటి పెండింగ్ ఉంది నా సైడ్. ఐ విల్ ట్రై టు మేక్ ఏ సపరేట్ వీడియో ఆన్ దిస్. ఒక 2-3 అకౌంట్స్ తీసుకొని క్రియేట్ చేస్తాను. ఈ ఆర్గనైజేషన్ AWS ఆర్గనైజేషన్ అంటే మీకు డెవ్కి ఒక అకౌంట్, ప్రొడక్షన్కి ఒక అకౌంట్, QAకి ఒక అకౌంట్ ఉన్నప్పుడు దెన్ వీ నీడ్ టు మేనేజ్ దట్. అంటే సెంట్రల్ బిల్లింగ్ కానీ, సెంట్రల్ పర్మిషన్స్ కానీ, సెంట్రల్ రిస్ట్రిక్షన్స్ చేయడం కానీ, అటువంటి ఏదన్నా మనకు కావాలని అంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ ఆర్గనైజేషన్లో అకౌంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. రూట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆ అకౌంట్ని మేజర్ అకౌంట్గా పెట్టి వేరే అకౌంట్స్ అన్నిటిని మనం ఆర్గనైజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, వెన్ ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ద అకౌంట్ ఇన్ఫర్మేషన్ గైస్. ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ ఏ న్యూ అకౌంట్, ఆల్రెడీ నీ దగ్గర ఏదైనా AWS అకౌంట్ ఉందనంటే మీ అకౌంట్, అందుకని మల్టిపుల్ అకౌంట్స్ కావాలి. ఆ అకౌంట్ని ఇక్కడ యాడ్ చేసి నేను ఇక్కడ కానీ సెండ్ అన్ ఇన్విటేషన్ కొడితే ఆ అకౌంట్కి యాక్సెప్టెన్స్ వస్తుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ యాడ్ అయిపోద్ది. వాళ్ళ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు చూపిస్తుంది. ఇక్కడ నుంచే నేను బిల్ పే చేయొచ్చు. అటువంటివన్నీ నేను లైవ్లో చూపించాలంటే ఒక 2 to 3 అకౌంట్స్ నేను కలెక్ట్ చేసి చేయాలి. AWS ఆర్గనైజేషన్ కాన్సెప్ట్. ఐ విల్ ట్రై టు మేక్ ఏ రికార్డింగ్ ఆన్ దిస్ గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కంటిన్యూస్లీ. బట్ మీకు ఏదైనా టెక్నికల్ డౌట్స్ రిలేటెడ్ కానీ, మీరు ఏదన్నా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకునే దానికి కానీ, మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ డైరెక్ట్లీ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ గైస్. ఓకే, కొంతమంది ప్యాకేజ్ నెగోషియేషన్ అప్పుడు కానీ కాల్స్ రావడం లేదని కానీ, అటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే నా నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ప్లీజ్ ట్రై టు రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు యువర్ ఇంటర్వ్యూ కానీ, BGVs కానీ, ఏదైనా ఉన్నా కానీ. అయితే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ సెషన్ గైస్. అండ్ మీకు ఒక పాత ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఇలా నేర్చుకోవాలి, ఇలా నేర్చుకుంటేనే మనం సస్టైన్ అవ్వగలమని. ప్లీజ్ ట్రై టు డూ ద మోర్ హార్డ్ వర్క్. ఓకే, మీకు ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ ప్లీజ్, సమ్మన్ రైజ్ హ్యాండ్. ఎస్, భాస్కర్. Yeah, Prashant. Yes, Bhaskar. First of all, thank you very much, Prashant, for Yeah. your taking Thank- time to complete this session. So, one thing, one doubt, Prashant. ఇప్పుడు SRE అన్నారు కదా, SRE అంటే ఇప్పుడు దానికి ఏం సపరేటా లేకపోతే ఇవన్నీ No, Prometheus
SRE, SRE is there. SREలోనే ప్రొమథేస్ మానిటరింగ్ పార్ట్ అండ్ గ్రఫానా, ఓకే, అండ్ డిప్లాయ్మెంట్ పార్ట్స్. డిప్లాయ్మెంట్స్ మనం చేస్తాం కదా, ఈ డిప్లాయ్మెంట్ ప్రతి డెవాప్స్ టూల్ కమ్స్ అండర్ ద SRE ఓన్లీ. ఒక కాన్సెప్ట్ పెండింగ్ ఉంది, అది నేను యాడ్ చేస్తున్నాను కానీ సిలబస్లో ఈఎల్కే చెప్పలేదు మీకు ఇంకా కదా. ఇది నేను నెక్స్ట్ బ్యాచ్ లో ఆ టైంకి నాకు వీడియో నేను ఎర్లీగా షూట్ చేశానంటే ఇది ఇస్తాను. మెయిన్ ట్రబుల్ షూటింగ్ అండ్ SLA అంటే ఏంటి, థియరీ పాయింట్స్, ఇది SLO అండ్ SLI, ఓకే, ఈ 3 పాయింట్స్ గురించి కూడా అడుగుతుంటారు SREలో. అండ్ RCA రాయడం 2-3 క్లాసుల్లో చెప్పినట్టున్నా నేను. అండ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని అంటే మీకు P1, P2, P3, P4 టికెట్స్ వచ్చినప్పుడు ఇక్కడ 2 అవర్స్ SLA ఉంటుంది మీకు. ఇక్కడ P2 మా దాంట్లో అయితే 12 అవర్స్, ఓకే. అండ్ P2 అంటే 12 అవర్స్ లోపు ఇష్యూ అని కాదు, ఇష్యూని ఫిక్స్ చేయమని. ఇక్కడ 24 అవర్స్ ఇస్తాడు, ఇక్కడ 48 అవర్స్ ఇస్తాడు. అంటే డిపెండ్స్ ఆన్ ద ఇన్సిడెంట్, మీకు ఏ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్సిడెంట్ హ్యాండిల్ చేయాలి. అండ్ SRE అని అంటే మెయిన్ ప్రొడక్షన్, రైట్? ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ప్రొడక్షన్లో CI/CD పైప్ లైన్స్ ద్వారా అప్లికేషన్స్ని డిప్లాయ్ చేయడం, ఇవన్నీ ఆల్ దిస్ కమ్స్ అండర్ ద SRE. ఇక్కడ ఇది మిస్ అయింది, నేను క్యూబర్నెటిస్లో మీకు స్కిప్ అయింది. విల్ ట్రై టు గివ్ ద వీడియో ఆన్ ది CLK లాగ్స్ సర్చింగ్ కోసం. Thank you, Prashant. థ్యాంక్ యూ గైస్. ఓకే.